ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి ఎంట్రీ పోదాం. ఓకే, మరి ఈ రోజు కూడా మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి మనకి టేస్టీగా వంటని చేసి చూపించడానికి. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? ఇందిరా. ఇందిరా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్సుఖ్ నగర్. దిల్సుఖ్ నగర్. ఓకే, హలో అండి. హలో. మీ పేరేంటి? రమాదేవి. మీరు ఎక్కడి నుంచి? ఓల్డ్ బోయినపల్లి. ఓల్డ్ బోయినపల్లి. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదు. ఇక్కడికి వచ్చాకే పరిచయం. ఓకే, సో మరి ఇద్దరు రెడీయా చక్కగా వంటలు చేయడానికి? రెడీ అండి. సో చూసేద్దామా మరి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో? ఓకే, ఓ నాకు మ్యాచింగ్, మీకు కూడా మ్యాచింగ్, మీకు లేదు, నాకుంది. అదే మన ఇద్దరికి మ్యాచింగ్. సో టొమాటోస్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. చాలా ఈజీ అసలు. టొమాటో మనకి ఏ కూర అయినా టొమాటో లేకుండా ఉంటుందా? మెయిన్ ఇంగ్రీడియంట్, కంపల్సరీ ఇంగ్రీడియంట్. ఎస్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ కంపల్సరీ ఇంగ్రీడియంట్ టేస్ట్ ఎక్కువ తెలిసేలాగా వంట చేయాలన్నమాట. అంటే ఎక్కువ టొమాటో టేస్ట్ తెలిసేలాగా. ఇప్పుడు టొమాటో కర్రీ అట్లా ఎట్లా చేసుకుంటామో అలాగా చక్కగా మీరు చేసే వంటల్లో ఆ టొమాటో ఫ్లేవర్ అనేది బాగా తెలియాలి. సో మీ ఇద్దరు చక్కగా ఆలోచించేయండి. నేను టైం ఆన్ చేస్తాను. సో ఈ టైమర్ ఆన్ చేసిన తర్వాత ఎవరైతే ఫస్ట్ రెసిపీ పేరు చెప్తారో అప్పుడు టైం ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో టైమర్ ఆన్. మీరు కూడా థింక్ చేయండి, టొమాటోతో ఏం చేయొచ్చు. ఎన్ని గ్రేవీ కర్రీస్ చేసుకోవచ్చు కదా టొమాటో ప్యూరీ వేసి. టొమాటో మిరియాల రసం. ఇప్పుడే అనబోతున్న టొమాటో చారు అని ఈరోజు మీరు చెప్పేశారు. సో టొమాటో మిరియాల రసం. ఓకే, కొంచెం ఘాటుగా ఉంటుందా? సీజన్ కి బాగుంటుంది కదా, పిల్లలకి కూడా హెల్తీ. ఓకే, సో ఇందిరా గారు 12 seconds లో చెప్పేశారు, ఎందుకంటే టొమాటో అంత ఈజీ కాబట్టి. సో టొమాటో మిరియాల చారా? ఓకే. ఓకే, మరి టొమాటో మిరియాల చారు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో మిరియాల చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటో పేస్ట్ 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో ఇందిరా గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. ఏమిటి ఫస్ట్? టొమాటో ప్యూరీ అండి. దీన్ని వెయిట్ చేసి బాగా మరిగించుకోవాలి. చింతపండు 2-3 రేకులు అట్లా వేసిన తర్వాత ఇప్పుడు చింతపండు చారు అయిపోద్ది కదా. అంటే మరీ ఉత్త టమాటో ఫ్లేవరే అయిపోతుంది కదా. రసం అంటే కొంచెం టమాటో ఫ్లేవరేగా మనకు కావాలి. ఇప్పుడు టమాటో మెయిన్ ఇంగ్రీడియంట్. అప్పుడు అంటే కొంచెం వేస్తే అది టేస్ట్ బాగుంటుంది. ఓకే, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే, సరిపోయా. నీళ్ళు వేసేనా? కొంచెం మరిగిన అది ఆవిడ ఇచ్చేస్తానండి. తాగేసుకున్నారు అంటే అప్పుడే కదా. మీ వంట కదా, మీరే చేసుకోండి. ఆవిడ వంట ఆవిడే చేసుకుంటారంట. అట్లా కాదండి. ఎట్లా అండి? నీళ్ళు ఎక్కువ తక్కువ అయినా ఏం కాదు. రసంలో చారులో ఎన్నైనా వేసుకోవచ్చు. అంటే ఎన్నైనా వేసుకోకూడదు, క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలి. ఏంటి ఎత్తుక్కుంటున్నారు? కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించిందా? అన్ని కరెక్ట్ గా వేసుకుంటే ఇంగ్రీడియంట్స్ టేస్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ మరగాలి. 2 minutes మరిగిన మూత పెట్టేద్దాం. అంటే మనం జనరల్ గా టమాటో రసం ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం, మిరియాల చారు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం. అంటే సపరేట్ గా. మీరేమో రెండింటిని కలిపారు. అంటే ఎప్పుడు అలాగేనా? ఇప్పుడు కొత్తగా ఐడియా కొత్తగా ఇప్పుడు అలా టమాటో చారులో ఏదైనా వేసేద్దాం అనిపించిందా? అయినా టొమాటోతో అభిరుచి కోసమే. జనరల్ గా టొమాటో అనగానే మనకి బోల్డ్ అని వెరైటీస్ ఉంటాయి కదా. మీకు ఎందుకు చారు చేయాలనిపించింది? అంటే కామన్ గా పిల్లలకి మంచిది, ప్లస్ సీజన్ జలుబుగా ఉంటాయి, గొంతు నొప్పి. కొంచెం మిరియాల చారుతో అయితే కొంచెం బాగుంటుంది. అలా వచ్చి దాంట్లో టమాటా కలిపారా? ఓకే. సో మీరు బాగా హెల్త్ కాన్షియస్ ఇందిరా గారు? కొంచెం చూస్తానండి హెల్త్ పర్పస్ గా. ఎందుకంటే పిల్లలు చిన్నోళ్ళు కదా, 2 years బాబు, 5 years పాప. సో వాళ్ళ గురించి అవునవును, పిల్లలకి మధ్య చాలా టోటల్ అన్ని అలవాటు చేయాలని చేస్తాను. అందులో పోపు రెడీ చేసుకుందాం. ఏమిటి చారుకు కూడా ఇంత నూనె పడుతుందా? కొంచెం ఉండాలండి, అన్ని కొంచెం ఉండాలా? అవ్వాలి కదా ఫ్రై. ఓకే,
దీని మీద మూత పోపులో పచ్చిపప్పు అవసరం ఉండదు, దీనిలో శనగపప్పు, ఎందుకంటే రసం కదా. ఆవాలు జీలకర్ర సరిపోతాయి. జీలకర్ర ఆవాలు అల్లం అల్లమను వెల్లుల్లి దేనికి అదే వేయాలి, ఫ్లేవర్ తెలియాలన్నమాట. అట్లా అవును, జనరల్ గా వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోతుంది కదా. ఇది మనం వెల్లుల్లి వేస్తుంటారు, మీరు అల్లం కూడా వేసారు ఎక్స్ట్రాగా. నైస్. సీజన్ ని బాగా దృష్టిలో పెట్టుకున్నారు మీరు. అయ్యయ్యో ఇది మాడుతుంది, తొందరగా వేసేయండి. కారం వేయం కాబట్టి. తర్వాత ఆనియన్స్. ఉల్లిపాయలు కూడానా? కంపల్సరీ. కంపల్సరీయా? ఏం కాదు, ఉల్లిపాయలు కూడా ఉండాలి, ఉల్లిపాయలు కూడా ఉండాలి. రసంలో ఉల్లిపాయలు వేస్తారు, వేయరు కొంతమంది. నేను వేస్తాను, మీరు వేస్తారు. అట్లా చెప్పండి. అంటే కంపల్సరీ అంటే మళ్ళీ పాపం టమాటా చారు 2 మిర్చి, ఎందుకంటే దీనిలో కారం ఉండదు కదా. అవును, ఇవే ఫ్లేవర్. కరివేపాకు. ఓకే, ఈ చారు బాగా మరుగుతున్నట్టుంది, కట్టేయొచ్చా? ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ మిరియాలు. ఇప్పుడు మిరియాల పొడి. ఇలా చేస్తే మీ పిల్లలు చక్కగా తినేస్తారా ఏదైనా? తింటారండి. వెరీ గుడ్. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? సుహల్య రెడ్డి, గుణశ్రీత్ రెడ్డి. సుహల్య అంటే ఏమిటి అర్థం? సుహల్య మీన్స్ గుడ్నెస్. గుడ్నెస్. ఓ ఓకేనా, కొంచెం వేగాలి. ఓకేనా, ఇప్పుడు చారు వేసి కొంచెం ఆ ఫ్లేవర్ అంతా దిగాలి కదా చారులోకి. అవును, కొంచెం మరగనిద్దాం. బాగా మరుగుతోంది, ఫ్లేవర్ మొత్తం బయటికి పోతుంది కాబట్టి బయటికి పోకుండా మూత పెట్టి బంధించేసాం. మీరేమన్నా వర్కింగ్ అండి ఇందిరా గారు? లేకపోతే వర్కింగ్ అండి. మొన్నటి వరకు దీవాలి వరకు వెళ్ళాను. అదేంటి దీవాలి వరకు? దీవాలి తర్వాత ఏమైంది అంటే బాబు ఇక్కడ ఉండనమాట, అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాడు. ఇంకా బాబుని స్కూల్లో వేద్దామని తీసుకొచ్చేసాం. 2 years అనమాట. మొన్నటి దాకా ఏం చేసేవారు? లైక్ మొన్న కాలేజ్, సాయి చైతన్య కాలేజ్ అని, కాలేజ్ లో అడ్మిన్ డిపార్ట్మెంట్. అడ్మిన్ లో చేసేవాళ్ళ? ఓకే ఓకే. ఇప్పుడు హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారా? ఏమో, అలా అనుకున్నారు. నైస్ నైస్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆయన గ్రాఫిక్ డిజైనర్, ఫ్రీలాన్సర్ గా చేస్తారు. ఓకే ఓకే. శివశంకర్ రెడ్డి నేమ్. శివశంకర్ రెడ్డి. ప్రెసెంట్ హి ఇస్ స్వామి అయ్యప్ప స్వామి. నైస్. సో ఇప్పుడు ఏం వేద్దాం ఇందులో? లాస్ట్ కొత్తిమీర, ఫైనల్ టచ్ అప్. మంచి వాసన వస్తుందండి మీ చారు కూడా. కావాలనే కదా. అవును, అదే వస్తుంది. అంటే జనరల్ గా మనకి చారులు ఇవంటే పోపు పెట్టుకుంటే బాగా వస్తుంది, అది ఇందులో అల్లము ఇదంతా వేసేసరికి ఇంకా కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. అదే మూత తీసామనుకోండి మొత్తం మూత పెట్టేద్దాం. సో అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. చూద్దామా? అయిపోయిందండి. ఓకే, ఇలా పోయటం బెటర్. అలాగే పోయాలి. ఎలా పోద్దాం అనుకున్నారు? ప్యాన్ తో వచ్చేద్దాం అనుకున్నారా? అబ్బా, మొత్తం డామర్ కింద వాడుకోండి. అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అలా వాడుతూ ఉంటారు. ఓకేనా? ఓకే అండి. నైస్. జస్ట్ ఫర్ డెకరేషన్ కొత్తిమీర. సో రెడీ? ఓకే, నైస్. ఓకే, సో మరి వేడివేడిగా టొమాటో మిరియాల చారు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో మిరియాల చారు తయారు చేసే విధానం: ఒక పాన్ లో టొమాటో పేస్ట్, చింతపండు, పసుపు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మిరియాల పొడి వేసి వేయించాలి. దీనిలో టొమాటో మిశ్రమం వేసి మరగనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, టొమాటో మిరియాల చారు రెడీ.